అందరికీ నమస్తే అండి. ఇక్కడ మనం వచ్చేసి ఏపరాలపల్లె మైదుకూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాకు వచ్చినాం ఈరోజు. ఏం పేరు అన్న? మీ పేరు? రామసుబ్బయ్య. గ్రామం పేరు మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏపరాలపల్లె మండలం, మైదుకూరు మండలం, కడప డిస్టిక్. ఇప్పుడు బంతిపూల తోట వేసినారు కదన్న మీరు. ఎన్ని వేల మొక్క నాటుకున్నారు? మొత్తం ఎంత పొలానికి నాటుకున్నారు? ఎన్ని వేల మొక్క? 7,500 మొక్క నాటాము. 7,500 మొక్క. అంటే ఇటు రెడ్ వేసినారు, ఇటు ఎల్లో వేసినారు. రెడ్ ఎన్ని వేల మొక్క, 800 మొక్క నాటినారు. 2,000 నాటాము. రెడ్ 2,000 నాటుకున్నారు. ఎల్లో 5,500 నాటుకున్నారు. ఓకే. ఎన్ని రోజులు అవుతుందన్న? ఏ నెలలో నాటుకున్నారు? 70 రోజుల పంట. ప్రజెంట్ 70 రోజుల క్రితం నాటుకున్నారు. ఏ కంపెనీ అండి? రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది. రెడ్ పేరు వచ్చేసి కేసరి సంక్రాంతి. ఇది సంక్రాంతి. ఎల్లో వచ్చేసి మీకు ఇప్పటి వరకు 70 రోజులకి 2 కటింగ్లు తెగినాయండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే 2 కటింగ్లు తెంపి ఎన్ని రోజులు అవుతుంది? ఒక 4 days బ్యాక్ 2 కటింగ్ అయిపోయింది. ఫస్ట్ కటింగ్కి ఎన్ని క్వింటాలు దిగుబడి వచ్చిందండి? రెడ్ కానీ ఎల్లో కానీ 2 కలిపి. ఫస్ట్ అంటే లైట్గా కట్ చేసాము. ఓకే. 400 కిలోలు వచ్చినాయి. 400 కిలోలు, 450, 405 కిలోలు. ఓకే. రెండో కటింగ్ అండి? రెండో కటింగ్కు టన్ను పైన అయినాయి. మొత్తం 1,400 కేజీల చిల్లర దిగింది ఇప్పటి వరకు, అంతే కదండి? 14 కిలో. ఒకటి టన్ను. ఓకే. మొత్తం ఎంత పొలం అండి ఇది? 40 సెంట్లు. 40 సెంట్ల పొలానికి ఫస్ట్ కటింగ్ వచ్చేసి 400 కేజీలు, రెండో కటింగ్ వచ్చేసి 1000 కేజీలు అయిందండి. ఎంత మామూలుగా ఇప్పటి వరకు అంటే మెయింటెనెన్స్ బోను మీకు ఎంత మిగిలి ఉండొచ్చు అండి బంతి తోటలో? రేట్ లేవు కాబట్టి తక్కువగా ఉండొచ్చు. మామూలుగా టోటల్ మొత్తం కలిపి మీరు పెట్టిన పెట్టుబడి బోను ఎంత మిగిలి ఉండొచ్చు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 15,000 మిగిలింది. అవునవును. ఓకే. 2 కటింగ్లు కలిపి కూడా. ఓకే. మళ్ళీ ఇప్పుడు కటింగ్కి రెడీ వచ్చేసింది. ఇప్పటి నుంచి మిగిలాయని మనకి ఖర్చులు పోను మిగిలిపోయింది. ఇప్పుడు ఎంత అవ్వచ్చు అనుకుంటున్నారు? ఎన్ని కేజీలు అవ్వచ్చు అనుకుంటున్నారు పూలు? ఇప్పుడు కూడా ఒక 15 మూటలు పైన, అంటే 700 కిలోలు, 700-800 కేజీలు అనుకుంటున్నారు. ప్రజెంట్ ఎంత రేట్ ఉందండి బంతి పూలు? 20-30 రూపాయలు ఉంది. అయినా ఇప్పుడు మీకు ఇప్పటి నుంచి వచ్చేదంతా మనకి ఆదాయం అన్నట్లే. ఓకేనా? ఇప్పుడు రైతు సోదరులకి ఏమైనా సూచనలు ఏమైనా చెప్పాలనుకున్నారండి బంతి తోట గురించి? కొత్తగా వేసుకునే వాళ్ళు ఉంటారు. ఎంత గ్యాప్ పెట్టుకున్నారు? అడుగు దూరం పెట్టుకున్నారు. సాల్కి మధ్య అడుగు దూరం రెండు ఎల్లో మాత్రం అడుగు పెట్టుకున్నా పర్లేదు. రెడ్ మాత్రం ఇంకా కొంచెం ఎక్కువ పెట్టు. మొక్కకి గ్యాప్. సాల్కి మామూలుగా 2 feet 2.5 feet వస్తుంది. 2.5 feet. ఓకే. ఇంకేమైనా కొత్తగా బంతి వేసుకునే వాళ్ళకి ఏమైనా మీరు చెప్పదలుచుకున్నారా? అంటే మా వాటర్ కూడా డ్రిప్ అయితే కాదు, కాలువ పద్ధతి కాబట్టి డ్రిప్ వేసుకుంటే బాగుంటుంది అన్నారా? కాలువ పద్ధతి బాగుంటుంది? కాలువ టైప్ ఇక్కడ, ఎందుకంటే మొక్కలకి కాలువకి అయితే మొత్తం సెట్ అటు సైడ్ బాగా నానిపోతుంది, బోధి సైడ్. దాని ద్వారా చెట్టు గ్రోతింగ్ ఉంటుంది అనమాట. డ్రిప్ అయితే అక్కడే పడుతుంది, ఒక చోట నాని ఒక చోట. ఇక్కడైతే డ్రిప్ తక్కువ, కాలువల పద్ధతి పట్టిస్తారు. ఒకసారి చూపించు తోట. ఇది రెడ్ కలర్, ఇది ఎల్లో కలర్. రెడ్ కేసరి రవి హైబ్రిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. ఎల్లో సంక్రాంతి. ఇప్పుడు 2 కోతలు అయిపోయినాయి. 2 కోతలకు గాను 40 సెంట్లకి 1,400 కేజీల దిగుబడి వచ్చింది. ఇప్పుడు 3వ కోత తెంపుతారంట. దాదాపు ఒక 700 నుంచి 800 కేజీల వరకు దిగుబడి రావచ్చు అని రైతు చెప్తున్నారు.